నేను ఇంటికి వచ్చేసాను. నాకు చాలా పనులున్నాయి, అవతల చాలా పనులున్నాయి. అరే నేను ఇప్పుడు ఏం చేయాలనుకున్నాను? నాకు ఇంకొక శరీరం ఉండుంటే ఎంత బాగుండేది. అమ్మ ఇలా మాట్లాడుతున్నారేంటి? ఏమైంది? అమ్మ బాగా టైర్డ్ అయిపోయినట్టున్నారు. ఏమైందో చెప్పు నోబితా. ప్లీజ్ అమ్మకి పండ్లు తేలిగ్గా అయిపోయేటట్టు చెయ్యాలి. నోబితా అలాగే నేనంతా చూసుకుంటాను. ఇన్స్టెంట్ కాపీ మెషిన్. దీని సహాయంతో నువ్వు ఈజీగా కాపీస్ ని తయారు చేయొచ్చు. ఎవరిని కాపీ చేయాలనుకుంటున్నావో వాళ్ళ వైపు చూపించాలి. ఇప్పుడు స్విచ్ ప్రెస్ చేయాలి. ఎన్ని కాపీస్ కావాలో సెలెక్ట్ చేయాలి. భలే ఉంది కదా. ఇంకా స్నానం చెయ్యాలి. ఒక నిమిషం రిలాక్స్ అవుతాను. అదేంటి నేను వాళ్ళు నేనేనా? ఇక్కడ కూడానా? అసలు ఏం జరుగుతోంది? మరకలు అసలు పోవడమే లేదు. ఇదేంటి? నోబితా, డోరేమాన్ మీకోసం కేక్ రెడీ చేశాను. ఇంట్లో ఏం జరుగుతోంది? అమ్మా ఇది ఇన్స్టెంట్ కాపీ. డోరేమోనే క్రియేట్ చేశాడు. ఏంటి ఇన్స్టెంట్ కాపీయా? నిజం చెప్పాలంటే ఇవన్నీ మీ క్లోన్స్ అమ్మా. ఇంతమంది మీ చుట్టూ ఉంటే మీ పనులు ఈజీగా అయిపోతాయి కదమ్మా. అది నిజమే. భలే సాయం చేశారు. అరే నేను షాపింగ్ కి వెళ్ళాలి, బయలుదేరతాను. ఏంటి డోరేమోన్, మార్కెట్ కి ఇంతమంది వెళ్లాల్సిన అవసరమే ఉంది? నువ్వు కూరగాయల కొట్టుకు వెళ్ళు, నువ్వు చేపల కొట్టుకు వెళ్ళు. నువ్వు మిగతా సరుకులు తీసుకురా. చేయాల్సిన పనులన్నీ మన మధ్య పంచుకుందాం, సరేనా? అద్భుతంగా ఉంది, పళ్ళు చకచకా అయిపోతాయి. నేను వెళ్ళి నూనె వస్తువులు కొంటా. మా కొట్టుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఏం పర్వాలేదు. జియాన్ అంతా క్లీన్ చేసావా? అమ్మా మీరు చెప్పిన దగ్గర నుంచి ఆ పని చేస్తున్నానమ్మా. అందరూ వినండి. ఇదేంటి? సమయం 4 కావచ్చింది. మనం సూపర్ మార్కెట్ లో కలుసుకుందాం. అలాగే తప్పకుండా. అయితే బయలుదేరదాం. అసలు ఏం జరుగుతోంది? మా అమ్మని మల్టిప్లై చేయమని డోరేమోన్ ని అడిగాను. మీకు చేయమని చెప్పనా? నిజంగానా? ఎందుకులే. అలా చేస్తే నాకు పళ్ళు తేలిక అయిపోతాయి. ఓ నాయనో. వద్దు వద్దు వద్దమ్మా. ఈ ప్రపంచంలో అమ్మగా మీరొక్కరుంటే చాలు. మీరిప్పుడు ఎలాగైతే ఉన్నారో అలాగే కొనసాగండమ్మా. ఏమిటి? ఏమైంది? చాలా వింతగా మాట్లాడుతున్నావు. అందరూ వినండి, ఇప్పుడు 4 అయింది. సేల్స్ మొదలు పెడుతున్నాం. ఈ రోజు మేము ఎగ్స్ ని ఎంతో చీప్ గా అమ్మబోతున్నాం. కొనుక్కోండి. నేను ఇది తీసుకుంటున్నాను. అలాగా, చాలా సంతోషం. థ్యాంక్స్, తప్పకుండా మళ్ళీ రావాలి. థ్యాంక్ యూ. నేను ఇది తీసుకుంటున్నాను. అలాగా, సంతోషం. ఇది చాలా మంచి డీల్ కదా. అమ్మ ఎన్ని ఎగ్స్ కొంటున్నారు, అన్నిటినీ యూజ్ చేస్తారంటావా? ఎవరికి తెలుసు? అరే మిస్సెస్ నోబీ. అరే మీరా, ఎలా ఉన్నారు? నేను ఎగ్స్ ఎక్కువగా కొని టైం సేవ్ చేశాను. చాలా థ్యాంక్స్ నోబితా. అన్ని పనులు ఒకేసారి పూర్తయ్యాయి. థ్యాంక్స్ నోబితా. అరే టైం చూసుకోలేదే. ఇప్పుడు నేనేం చేయను? ఇది చాలా దారుణం. నోబితా నన్ను క్షమించు. టిఫిన్ వెంటనే రెడీ చేస్తాను. భోజనానికి చాలా థాంక్స్. నోబితా మర్చిపోకుండా క్యారెట్స్ తినేయి.
అలాగే అమ్మా తింటాను. రుచిగా ఉంది. చూడు నోబితా, ఒకసారి ఇటు తిరుగు. ఇక్కడ అన్నం మెతుకులు అంటుకున్నాయి. ఇంకేది మర్చిపోలేదు కదా? అన్ని తీసుకున్నాను. త్వరగా ఇంటికి వచ్చేసేయండి. అలాగే, మరి నేను వెళ్ళొస్తాను. జాగ్రత్తగా వెళ్ళిరండి. పనులు ఈజీ అయినందుకు సంతోషంగా ఉందామా? ఆహా. మ్మ్. నేను వెళ్ళొస్తాను. జాగ్రత్తగా వెళ్ళిరా. నాకు ఆకలేస్తోంది. ఏమైంది? మీరు చాలా డల్ గా కనిపిస్తున్నారు. అబ్బే అదేం లేదు. రైస్ క్రాకర్స్ ఉన్నాయి కదా, కాస్త తినండి. నాకిప్పుడేమి తినాలనిపించట్లేదు. సరేనా? కావాలంటే నువ్వు తిను. నిజంగానా? మీకు థాంక్స్. సరే, టీ పోస్తాను. పని చేశాక ఏం తిన్నా రుచిగా ఉంటుంది. మీకు నిజంగా ఏం అక్కర్లేదా? నాకు అక్కర్లేదు. ఇప్పుడు టీ తాగు. మీకు ధన్యవాదాలు. ఇలా చూడు డోరేమోన్, నిజానికి నోబితా బాధ్యతగా ప్రవర్తిస్తున్నందుకు సంతోషంగా ఉంది. కాకపోతే ఎన్ని పనులున్నా సరే ఇంటికెళ్ళాలిగా. అన్ని పనులు స్వయంగా నేనే చెయ్యాలనుకుంటున్నాను. సరే, నేను అన్నిటినీ మామూలుగా మార్చేస్తాను. అన్ని మామూలుగా మార్చడం చాలా తేలిక. ఏంటిది? ఇలా జరిగిందంటే నేను ఇంటికి వచ్చేసాను. డోరేమోన్, ఏంటి ఇన్ని కాపీస్ చేసావు? నువ్వు అనుకుంటున్నట్టుగా ఏమీ లేదు. అంతా మామూలుగా మార్చేస్తాను. నోబితా, సున్నా మార్కులు తెచ్చుకున్న ఆన్సర్ పేపర్ ని నాకు తెలియకుండా డ్రాలో దాచేసావు కదా? అసలు ఎందుకు ఎప్పుడు ఇలాగే చేస్తున్నావు నోబితా? నోబితా! ఎవరైనా నన్ను కాపాడండి. ముందు బయటికి రా. నీ ఆట నాతో కాదు. ఈ రోజు నేను అసలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నోబితా, ఇక్కడున్నావా? ఇప్పుడు నువ్వు తప్పించుకునే అవకాశమే లేదు. నెక్స్ట్ టైం ఉన్నా తెచ్చుకున్నావు కదా? నోబితా, 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 నోబితా. ఒక నిమిషం ఆగండి. ప్లీజ్ అందరూ అర్థం చేసుకోండి. ఈ సమస్యని నేను ఒక్కదాన్ని హ్యాండిల్ చేస్తాను. నోబితా, నువ్వు టెస్ట్ లో ఎందుకు సున్నా తెచ్చుకున్నావు? టెస్ట్ లో నువ్వు ఫెయిల్ అయిన మాట నిజమే, కానీ అన్ని ప్రశ్నలని నువ్వు అటెండ్ చేయలేదనుకుంటాను. ఇదిగో ఈ థర్డ్ ప్రాబ్లం ఒకసారి చూడు. కంప్లీట్ చేయకుండా సగంలోనే వదిలేసావు. నువ్వు గనక ప్రాబ్లం ని పూర్తిగా ఫినిష్ చేస్తుంటే టెస్ట్ లో పాస్ అయ్యి ఉండేవాడివి. నువ్వు ఇంకొంచెం కష్టపడి ప్రయత్నిస్తే సరిపోతుంది. అలాగా అమ్మా, నీకు చాలా థ్యాంక్స్. చాలా సరిగ్గా చెప్పారు. చాలా బాగా చెప్పారు. ఇక నుంచి మీరు చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా పాస్ అవుతాడు. అలాగే చెయ్యి. పాస్ అవుతాడు. అమ్మా, నోబితా, ఇన్స్టెంట్ కాపీ మెషిన్ ని నేను ఫిక్స్ చేశాను. అంతా మామూలుగా మార్చేయచ్చు. అబ్బా, ఎన్ని పనులు చేశాను. బట్టలని ఉతికాను, టిఫిన్ చేశాను, నోబితా నిద్ర లేపాను. ఇదిగో ఒకసారి రా. వస్తున్నాను. నోబితా, నువ్వు క్యారెట్స్ వదిలేయకుండా తిను. అలాగే. నీళ్లు మెల్లగా తాగు నోబితా. అంత కంగారు పనికి రాదు. మెల్లగా తినాలి,
మెల్లగా నీళ్లు తాగాలి. ఏంటి అర్థమైందా? గుర్తు పెట్టుకోవాలి. వాతావరణం ఎంత బాగుందో కదా, భలే ఉంది. ఆ డాగి ఎంచక్కా నడుచుకుని వెళ్తోంది. ఆ ఆ, నాకెందుకో భయంగా అనిపిస్తోంది. ఇదేంటి చాలా విచిత్రంగా ఉంది. నాకు నాకు చాలా భయంగా ఉంది. ముందు విషయం ఏంటో కనిపెట్టాలి. ముద్దపప్పుని తిన్నట్టయితే ఎంతో అరే జియాన్ పాడుతున్నాడు. నందమని అనిపించుకోకుండా ఉంటారు. ఏంటి, అందరికీ అర్థమైందా? వినలేకపోతున్నాను. షిజుకా సోనియాని తలుచుకుంటే బాధగా ఉంది. వేరే దారిలో వెళ్దాం పదా. వేరే దారిలో కన్స్ట్రక్షన్ జరుగుతోంది. అటు వెళ్ళడం చాలా కష్టం నోబితా. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి? అర్థమైందా? మనకి వేరే మార్గం లేదు. పరిగెత్తుకొని వెళ్ళిపోదాం. అభిమానులారా, ముద్దపప్పు వచ్చు. నోబితా డోరేమాన్, అయితే మీరిద్దరూ నా పాట వినాలని వచ్చారా? ముద్దపప్పు తింటే ఎంతో బాగుంటుంది. మందులని నందమలని అనిపించుకోరు. ఈ మంచిగా చెప్తున్నాను. దేనికైనా వదిలిపెట్టండి. అంత భయంకరమైన పాటని జియాన్ మాత్రం ఎలా వినగలుగుతున్నాడు? అర్థం కాలేదు. తను పప్పర్ ఫిష్ లాంటి వాడు. అది కూడా చాలా మొండిగా ఉంటుంది. అనిపించుకోరు. ఇంతకు మించి నేను భరించలేను. నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. నేను ఇంతవరకు ఇంత అద్భుతమైన పాటని ఎప్పుడూ వినలేదు. నీలాంటి గాయకుడి కోసమే నేను వెతుకుతున్నాను. హలో, నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. దయచేసి చెవులో చెప్పనా? నిన్ను గొప్ప గాయకుడిని చేరుకుంటున్నాను. మరి నేను చెప్పినట్టు వింటావా? అలాగే, తప్పకుండా. సరే, ఇప్పుడు నువ్వు పాట మొదలు పెట్టు. నా పేరు జియాన్. నేను ఒక గొప్ప డౌటే లేదు, నువ్వు గొప్ప గాయకుడివి. నా అభిమానులు నన్ను ఆదరిస్తున్నారు. ఇక్కడ జరుగుతున్నది నేను నమ్మలేకపోతున్నాను. నేను ఇది భరించలేను. నా పారిపోదాం రండి. అందువల్ల నువ్వు అందరు కొట్టేశావు. నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఆహా, మీరు చెప్పేది నిజమా? నువ్వు పాడిన పాట వినసొంపుగా ఉంది. నీకు తర్వాత కాల్ చేస్తాను. అలాగే, ప్రిన్సిపాల్ గారిని అడిగానని చెప్పండి. అమ్మయ్యా, పోయిన ప్రాణం ఇప్పుడు తిరిగి వచ్చినట్టుంది. ఇంతకీ ఆ వచ్చిన అతను ఎవరు? నీకు తెలుసుకోవాలనుందా? అతను గ్రాండ్ ప్రిక్స్ మ్యూజిక్ స్కూల్ కి వైస్ ప్రెసిడెంట్. ఏమిటి, గ్రాటిన్ పుడింగ్ మిక్స్ జ్యూసా? నోర్మై! ఒకసారి ఇటు చూడు. ఈ ప్రిన్సిపాల్ ఎంతో మంది ఫేమస్ సింగర్స్ ని ట్రైన్ చేశారు. నా పాటలు ఆయనకు వినిపిస్తారట. చివరికి నా టాలెంట్ కి ఎలాగైతేనే ఒక గుర్తింపు వచ్చింది. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. నేను దీన్ని నమ్మలేకపోతున్నాను. కొన్నిసార్లు వింతగా జరుగుతూ ఉంటుంది. కాదు, దీని వెనకాల ఏదో ఒక పెద్ద కుట్ర ఉందనుకుంటా. జియాన్ పాటని వీడియో తీయాలని చెప్తున్నారు. విచిత్రంగా ఉంది. తను వాళ్ళకి డెబ్యూట్ ఇవ్వాలనుకుంటున్నాడు, కానీ వాళ్ళకి ఎక్కువ చార్జెస్ వేస్తాడేమో. కాదు, అదేమంత తేలికైన పని కాదు. నాకైతే దీని వెనక పెద్ద ప్లాన్ ఉందనిపిస్తోంది. నిజంగానా? అవును, ఆ వైస్ ప్రిన్సిపల్ ప్రతిరోజు జియాన్ పాడిన పాటని ప్రిన్సిపల్ కి వినిపించాలని ప్లాన్ చేసినట్టున్నారు. ఆ విధంగా ప్రతిరోజు ఆ పాట విని విని చివరికి నా పేరు జియాన్. ఆ ప్రిన్సిపల్ కి ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. ఆ తరువాత ఆయన కోలుకోలేని పరిస్థితి వస్తుంది. అలా జరగకూడదు. ఈ విధంగా చేస్తే ఎవరికి అనుమానం కూడా రాదు. ఈ విధంగా ప్రిన్సిపల్ ని పక్కకి తప్పిస్తే ఆ మ్యూజిక్ స్కూల్ వైస్ ప్రెసిడెంట్ గుప్పెట్లోకి వస్తుంది. నిజానికి దీనికి అంతటికి జియానే కారణం అవుతాడు. అసలు ఏమంటున్నావు? ఇది దారుణం. మనం ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? నోబితా కాస్త ప్రశాంతంగా ఉండు. అవును నోబితా, మరి అంత దారుణంగా జరగదు.
కాదు, జియాన్ పాట వింటే అదే జరుగుతుంది. మనం ఇప్పుడు వెంటనే ఏదో ఒకటి చేయకపోతే ప్రిన్సిపల్ ప్రాణాలకే ప్రమాదం. నాకు వేరే దారి లేదు. పవర్ఫుల్ స్మెల్ ట్రాకింగ్ నోస్. దీని సహాయంతో కార్లో ఉన్న వాళ్ళ వాసనని పసిగట్టొచ్చు. అటువైపు. వెనక్కొచ్చాయి. ఇక్కడ. ఇక్కడ ఆ పాంప్లెట్ లో బిల్డింగ్ చాలా పెద్దదిగా అందంగా ఉంది. కానీ ఇక్కడ ఏం రాసిందంటే అదొక గ్రాండ్ పిక్స్ మ్యూజిక్ స్కూల్ అని ఉంది. సరిగ్గా చెప్పావు. అవును, త్వరగా పదండి. ఏదో దారుణం జరగబోతోందని నాకు అనిపిస్తోంది. ఇక్కడైతే బెటర్ గా ఉంటుంది అనుకుంటాను. మనిషికి ఎప్పుడూ అంచనాలు గొప్పగా ఉండాలి. గొప్పగా ఉండాలి. అంచనాలు గొప్పగా ఉండాలా అంటే ఆ స్కూల్ ని సొంతం చేసుకోవాలనుకుంటున్నారు. అదే నిజమే. ఆ, అతను బ్యాక్ రూమ్ కి వెళ్తున్నారు. అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలీదు. ఒక్క నిమిషం. ఇన్విజిబిలిటీ కేప్. ప్రిన్సిపల్ ఈ పాటని విన్నారంటే దెబ్బకి హడలిపోతారు. ఇప్పుడు నేను నా పథకాన్ని అమలు పరచాలి. అతనే ప్రిన్సిపల్ అయి ఉంటారు. చివరికి సునియో చెప్పినట్టే జరుగుతోంది. ఎవరది? అసలు ఆయన ఏం కొంటున్నారు? స్పీకర్స్. 2 స్పీకర్స్ కొంటున్నారు. జియాన్ పాటని యూజ్ చేసుకోవడానికి చాలా దారుణమైన ప్లాన్ వేశారు. ఒకవేళ తను షాపింగ్ చేస్తున్నారేమో. ఏవో ఎలక్ట్రికల్ కార్డ్స్ కొంటున్నారు. అతను నిజంగా షాపింగ్ చేస్తున్నారు. అరటిపళ్ళు తీసుకుంటున్నారు. వాటిని ఎలా యూజ్ చేస్తారు? ఆయనకి అరటి పళ్ళంటే ఇష్టమేమో. నాకు అర్థమైంది, నేను కనిపెట్టేశాను. వైస్ ప్రిన్సిపల్ పని తేలిక అవడానికి ప్లాన్ ని చేంజ్ చేసేశారు. ఏంటి, ప్లాన్ ని చేంజ్ చేశారా? అవును, బహుశా అరటి పండుతో ఆ తరువాత చాలా భయంకరంగా ఉంది. సరే రండి వెళ్దాం. త్వరగా వెళ్ళి ఆ దారుణం జరగకుండా ఆపాలి. అచ్చు, నువ్వు చెప్పినట్టే జరుగుతుంది సునియో. మరేమనుకున్నావు? ప్రిన్సిపల్, మీకేం కావాలి? నేను ఒక పాట పెడతాను, దయచేసి మీరు వినండి. ఓ, ఏంటా పాట? ఈ అబ్బాయి పాడాడు. అందరూ రండి. నా పాటలు విని ఆనందించండి. ఏమిటి అంత దారుణంగా పాడుతున్నాడు? అవును, మన మ్యూజిక్ స్కూల్ యాడ్ కి దీన్ని వాడుకోవాలనుకుంటున్నాను. ఏమిటి ఆడ? ఏంటి, వేళాకోళంగా ఉందా? ఒక చిన్న శాంపిల్ రెడీ చేశాను, చూడండి. ఈ భయంకరమైన పాటని మంచిగా మార్చాను, వినండి. మీరు ఇంత దారుణంగా పాడినా సరే గ్రాండ్ ప్రిక్స్ మ్యూజిక్ స్కూల్లో ట్రైనింగ్ తీసుకున్నారంటే ఇలా ఒక మంచి గాయకుడు కావచ్చు. ఇప్పుడు చెప్పండి, ఈ యాడ్ ని చూస్తే చాలా మంది స్టూడెంట్స్ చేరతారు. మనం ఎంత కష్టపడి ప్రయత్నించినా ఇంతటి దారుణమైన గాయకుడిని అస్సలు కనిపెట్టలేం. అమ్మయ్య, మొత్తానికి దారుణమేమీ జరగలేదు. టర్నింగ్ పాయింట్ కోసం ఎదురు చూస్తున్నా, కానీ ఆలస్యం అవుతుంది. ఏం పర్వాలేదు, అంతవరకు నేను ప్రాక్టీస్ చేస్తాను. గొప్ప గాయకుడిని అవుతా నేను.
అసలు జియాన్కి నిజమేంటో చెప్పేద్దామా లేదా అలాగే వదిలేద్దామా